నమస్తే అండి అందరికీ. ఈరోజు గోంగూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దీనికి ఒక టీ గ్లాసు కందిపప్పు తీసుకోవాలండి పప్పు చేయడానికి. ఈ కందిపప్పుని ముందుగా ఇలా నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు అలా నానబెట్టేసుకొని ఉండాలి. ఈ నానబెట్టుకున్నటువంటి కందిపప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకునేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2-3 గ్లాసులు నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలండి కడిగి పెట్టిన తర్వాత. దీనికి ఒక స్పూను ఇందులో నూనె కూడా యాడ్ చేసేసి ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈ పప్పు ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనము తీసుకున్నటువంటి గోంగూర ఒక 3 కట్టలు తీసుకున్నానండి నేను ఇక్కడ. ఈ 3 కట్టల గోంగూరని శుభ్రంగా ఒలిచి పెట్టుకోవాలి. ఈ ఒలిచి పెట్టుకున్న గోంగూరని చక్కగా ఈ విధంగా కడుక్కోవాలి. గోంగూర పప్పు చాలా బాగుంటుందండి. ఈ పప్పు ఉడుకుతున్నప్పుడే మధ్యలో ఒకసారి ఒక స్పూను పసుపు కూడా కలిపేయాలండి ఇందులో. ఈ పసుపు పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ విధంగా గోంగూరను కూడా ఈలోగా మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసేసుకొని ఉండాలి. దీనికి కావాల్సినటువంటి వస్తువులు కొద్దిగా ఎండుమిరపకాయలు. గోంగూర పప్పుకి ఏంటంటే పచ్చిమిరపకాయల కన్నా ఎండుమిరపకాయలతో చేస్తే బాగా రుచిగా ఉంటుందండి. అందుకని నేను ఇక్కడ ఎండుమిరపకాయలు కలిపాను. అలాగే 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను. కొద్దిగా పసుపు, ఇంతేనండి. వీటిని ఈ పప్పు కొంచెము బాగా ఉడుకు పట్టేటప్పుడు దాకా చూసుకోవాలన్నమాట. పప్పు ఉడుకు పట్టిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఇలా వేసాను. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత కాసేపు ఆగి కొంచెం బాగా పప్పు దగ్గరకు ఉడుకుతున్నప్పుడు మనము 2 ఒకసారి వేయకూడదు. గోంగూర పప్పు ఒకసారి వేయకూడదు అనమాట. కొంచెం పప్పు ఉడకడం లేట్ కాబట్టి అందుకని పప్పుని మనం ముందుగానే ఇలా ఉడికించుకుని కొద్దిగా ఉడుకు పట్టినాక ఈ గోంగూరని అందులో ఇలా వేసేయాలండి. గోంగూర వేసేసి చక్కగా ఈ ఎండుమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టేసుకొని ఉండాలి. పెద్ద ముక్కలుగా ఉంటే మనకి మళ్ళీ మెత్తగా అవ్వడం కష్టం అవుతుంది. అందుకని చిన్న ముక్కలుగా ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఎండుమిరపకాయలు కూడా ఇందులో వేసేసేసి గోంగూర పప్పు ఏంటంటే కుక్కర్లో పెట్టి ఉడికిచ్చే కన్నా విడిగా ఇలా ఉడికిస్తేనే బాగా రుచిగా ఉంటుంది. అందుకని నేను ఈ విధంగా చేశానండి. కుక్కర్ గిన్నెలో పెట్టున్నా కూడాను మూత పెట్టడం అనమాట. మామూలు మూత పెట్టుకుంటాము. లేదు ఇప్పుడు ఈ మిరపకాయలు అవన్నీ వేసేసి రెడీ అయినాక ఈ కుక్కర్ మూతని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. అంటే మూత పెట్టేసేసి విజిల్ పెట్టడం ఇవన్నీ చేయకూడదు. మామూలుగా కొద్దిగా ఆవిరి బయటకు పోతున్నట్లుగా ఉంటుంది. ఈ విధంగా ఉడుకుతుంది అనమాట. ఇది ఒక అరగంట పైదాకా ఉడుకుతుంది. ఇందులో నీళ్లు ఉన్నాయో లేవో మనం ఒకసారి గమనించుకొని నీళ్లు ఉండే చూసుకునేసేసి ఇలా ఉడికించుకోవాలి. ఈ మాదిరిగా ఉడికించుకున్నటువంటి గోంగూరని బాగా ఉడికింది లేదో ఒకసారి గమనించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకొని చక్కగా ఈ మాదిరిగా మెత్తగా ఎనుపుకోవాలన్నమాట. గోంగూరని బాగా మెత్తగా వెనుపుకోవాలి. ఎనికిపెట్టేటప్పుడు చాలా ఈజీగా ఉడికిపోయి ఉంటుంది. మెత్తగానే ఇలా ఉడికిపోయింది. దీన్ని ఊరికే ఇలా మనం మెదుపుది ఉంటుంది కదండి, దాంతో వెనుపుకున్నామంటే చక్కగా మెదిగిపోతుంది. ఈ ఎనిపేటప్పుడే మనము ఒక 2 స్పూన్లు ఉప్పు కలుపుకోవాలి. ఇలా ఉప్పు కూడా కలుపుకొని మళ్ళీ ఒకసారి బాగా మెత్తగా మెదిగించి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మెదిగినంచినటువంటి గోంగూర పప్పుని ఇప్పుడు మనం ఇంకా లాస్ట్లో తిరగమాతేసేయడం అనమాట. ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని 3 స్పూన్లు నూనె వేసాను ఇందులో నేను. ఇలా 3 స్పూన్ల నూనె వేసి నూనె కొంచెం వేడెక్కాక ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, అలాగే మినప్పప్పు కొద్దిగా, శనగపాయలు కొంచెం, మెంతులు గింజలు కొన్నే వేయాలి. మెంతులు లేకపోతే చేదనిపిస్తుంది. అందుకని కొద్దిగా మెంతులు గింజలు వేసి ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్లో కొన్ని ఉంచి పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. తిరగమాతలో కూడాను ఇలా ఎర్రగడ్డలు కూడా వేగిచ్చేసుకొని ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసేసి ఈ మెదిగించుకున్నటువంటి గోంగూర పప్పుని ఇందులో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే మనకి కమ్మటి గోంగూర పప్పు రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునేటువంటి గోంగూర పప్పు అనమాట. కొద్దిగా వేసుకుని ఒక గరిట వేసుకొని అన్నంలోకి తిన్నా కూడాను అన్నం మొత్తం సరిపోతుందండి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. వారంలో ఒక్కరోజైనా మన లంచ్కి ఈ గోంగూర పప్పు ఉంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మంచి ఐరన్ కంటెంట్ గోంగూర. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడాను గోంగూర పప్పు చేసుకొని ఎలా ఉందో తిని చూసి నాకు కామెంట్ చేయండి.